ఎగవేసిన బోనస్ 1561 కోట్లు. సన్నాలకు సున్నా చుట్టిన సర్కార్. అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని తీరా సన్నాలకే ప్రకటన. కొన్న ధాన్యానికే క్వింటాల్కు 500 చెల్లిస్తామని హామీ. ప్రభుత్వం కొంటానన్న వడ్లు 50 లక్షల సన్న వడ్లు 50 లక్షల టన్నులు, చివరికి కొనుగోలు చేసింది 18 లక్షల టన్నులే అంట. పూర్తిగా కొని ఉంటే దక్కేది రైతులకు దక్కేది 2500 కోట్లు, దక్కింది 939 కోట్లు. దాంట్లో 348 కోట్లు బకాయే ఉంది. ఇంకా ముగింపు దశకు వచ్చిన వానాకాలం ధాన్యం కొనుగోలు 156 లక్షల టన్నుల ఉత్పత్తి పైన ప్రభుత్వం గొప్పలు. కొన్నది 47 లక్షలే, మిగతా అంతా ప్రైవేటుకే. తొలి నుంచి కొనుగోళ్లను సీరియస్గా తీసుకొని సర్కార్. వీళ్ళు కొనుక్కుంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది, ప్రైవేట్ వాడికి అమ్ముకుంటే బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడైతే పంట వేస్తారో సన్నాలు వేయంగానే నీకు వరి పైరును చూస్తే అర్థమైపోతుంది, సన్నోడ్లు వండే వరా దొడ్డోడ్లు వండే వరా అనేది. ఆ పైరు పంట మీద ఉన్నప్పుడే, చేను మీద ఉన్నప్పుడే ఆ పంట అప్పుడే ఇవ్వండి. మీరు కొనుగోలు చేసినాక కాదు. ఎకరానికి ఇంత ఈ లెక్కన అంచనా వేసేసి ఇవ్వండి. ఎందుకంటే మీరు ఎట్లా ఒడ్లు కొంటలేరు కదా. వడ్లను ఇప్పుడు ఎంత కొనాలి? 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనాల్సి ఉంటే 18 లక్షలు కొన్నారు మీరు. అంటే పండించిన దాంట్లో సన్నొడ్లు పండించిన దాంట్లో సగానికి సగం కూడా కొనలే, 18 లక్షలు కొన్నారు మీరు. 18 లక్షల మెట్రిక్ టన్నులు ఆడ పండించింది, సన్నొడ్లు పండించింది 50 లక్షల మెట్రిక్ టన్నులు. మొత్తం మిగతా 32 లక్షల మెట్రిక్ టన్నులు బయటకు అమ్ముకున్నారు, ప్రైవేట్ అనికి అమ్ముకున్నారు రైతులు. మరి ఆ 32 లక్షల మెట్రిక్ టన్నులకు ఇయ్యవా పైసలు? 500 రూపాయల బోనస్. ఒకవేళ అది ఇవ్వాల్సి వస్తే 1561 కోట్లు అవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఇంత గొప్పగా చెప్పుకొని మేము సన్నోట్లకు బోనస్ ఇస్తామని చెప్పుకుంటున్నారు కదా. వీళ్ళు మొత్తానికి ఇచ్చింది 930 కోట్లు. అంటే వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎగేసింది డబల్ ఉంది. వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎగవేసింది డబల్ ఉందన్నమాట. ఈ రకంగా ఉందని రేవంత్ రెడ్డి పాలన. ఇక రైతులకు ఇంకా ఇప్పుడు ఇదే కాదు, ఇంకా రేపు చూడండి. ఇక రేపు ఇంకా రైతు భరోసా వస్తుంది కదా. ఇంకా అప్పుడు ఇట్లనే రాసుకోవాలి మనం లెక్కలు. ఎంతమంది రైతులకు వచ్చేది, ఇప్పుడు ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి ఎగేసేయండు. ఇవి మనం చూసుకుంటే ఇక మొత్తం తేలిపోతుంది. అన్నింట్లల్లో డంబాచారమే, ప్రచారం తప్ప ఏం లేదు. వాస్తవాలు ఆయన ఎక్కడ కూడా చెప్తలేడు, వాస్తవాలు ఎక్కడ కూడా ప్రచారం చేస్తలేడు. ఈ వానాకాలంలో మొత్తం సాగైంది 66 లక్షల ఎకరాలు సాగైంది. మొత్తం ఉత్పత్తి అయినటువంటి ధాన్యము 156 లక్షలు, అంటే 1,56,00,000 మెట్రిక్ టన్నులు మొత్తం వరి వచ్చింది. దాంట్లో వీళ్ళు మొత్తం కొనుగోలు చేసింది 47 లక్షలే. ఈ నెల 24వ తేదీ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన మొత్తం ధాన్యము 47 లక్షలే. మొత్తం 1,56,00,000 మెట్రిక్ టన్నులు వస్తే వీళ్ళు కొనుగోలు చేసింది కేవలం 47 లక్షల మెట్రిక్ టన్నులే. అంటే దాదాపు 1 కోటి మెట్రిక్ టన్నులు బయట అమ్ముకున్నారు జనం. చూడండి, పండించిన ధాన్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది 30%. 30% వడ్లను మాత్రమే కొనుగోలు చేసింది. 156 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు రైతులు పండిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 47 లక్షలే, అంటే 30%. 1 కోటి మెట్రిక్ టన్నులు బయట ప్రైవేట్ ఓనికి అమ్మేసుకున్నారు ప్రజలు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది. ఇంకా మన గొప్పలు చెప్పుకోవడం, గప్పాలు కొట్టుకోవడం. ఇక సోటా మోటాగాళ్ళు ఈ సమరం బ్యాచ్ మొత్తం మీడియాలో కూర్చొని భజన చేసుకోవడం. ఇది వాస్తవం. చూడండి, ఇచ్చినటువంటి బోనస్లో కూడా ఇప్పటి వరకు ఇచ్చింది 591 కోట్లే అంట. ఇంకా మిగతా మొత్తం బకాయి ఉన్నాయంట. ఎప్పుడు ఇస్తారో మళ్ళా. ఈ రకంగా ఉంది కథ.